పక్కన కూర్చోబెట్టి అందరూ ఆశీర్వాదం ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్రభావతిని శోభ అడుగుతుంది, ఇంకా రోహిణి వాళ్ళ నాన్న రాలేదా అని చెప్పనేసరికి, ఇప్పుడే నేను అడుగుతాను వదిన గారు అని చెప్పి వెళ్ళేసరికి రోహిణి వాళ్ళ నాన్న రాలేదా అంటూ రోహిణి దగ్గరికి వెళ్ళి చాలా గట్టిగానే అడుగుతుంది ప్రభావతి. అయితే అడిగేసరికి ఇంకా రాలేదా ఆంటీ అని చెప్పాను. కానీ రాకపోవడం ఏంటి, ఇప్పుడు మీ నాన్న చైన్ తీసుకురావాలి కదా అని కానీ చైన్ పంపించేశారా ఆంటీ అంటూ విద్య కాస్త తీసి బయటికి చూపిస్తుంది. ఇదేంటి చైన్ ఎప్పుడు పంపించారు అనగానే, నేనే తీసుకొచ్చాను, బయట ఎవరితోనో పంపిస్తే నేనే బయటికి వెళ్ళి తీసుకొచ్చాను ఆంటీ అని చెప్పాను. కానీ చైన్ పంపించిన వ్యక్తి మనిషి రావాలని తెలీదా ఏంటి? సరే సరే మీ నాన్నకి ఫోన్ చేసి తొందరగా రమ్మని చెప్పు, తొందరగా రెడీ అయ్యి బయటికి రా, బయట పిలుస్తున్నారు అని చెప్పాను. కానీ సరే ఆంటీ అని చెప్పి ఆంటీ చైను అని చెప్పనేసరికి సరే అని చైన్ కాస్త తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఎవరైతే ముత్తైదువులు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తుంది ప్రభావతి. అయితే ఇచ్చేసరికి మీ నాన్న రమ్మని చెప్తున్నారే అనగానే, ఇప్పటికి ఇంకేమీ ప్రాబ్లం ఉండదులేవే, ఇప్పుడు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోయింది కదా, ఈ చైన్ ఇచ్చారు కదా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం, వస్తున్నారనో లేకపోతే ఫ్లైట్ క్యాన్సిల్ అయిందనో లేదంటే అట్నుంచి అటే వెనక్కి వెళ్ళిపోయారనో ఏదో ఒకటి చెప్దాంలేవే అని చెప్పి ఇంకా రోహిణి టు విద్య ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకున్న తర్వాత ఇంకా రోహిణిని పిలిచేసరికి రోహిణి కాస్త బయటికి వస్తుంది. రోహిణి బయటికి రావడంతో రోహిణికి కూడా నల్లపూసలు గుచ్చి ఇంకా రోహిణిని మనోజ్ని పక్క పక్కన కూర్చోబెట్టి ఇద్దరికి అక్షంతలు వేసి ఆశీర్వాదం ఇస్తారు. ఆల్రెడీ అక్కడ శృతి రవి ఉన్నారు కదా, వాళ్ళ జంట వీళ్ళ జంటకి హారతి ఇచ్చి మొత్తానికైతే అక్కడ తంతు పూర్తి చేస్తారు. తంతు పూర్తి చేసిన తర్వాత శృతి అయితే గదిలోకి వెళ్ళిపోతుంది. గదిలోకి వెళ్ళేసరికి చూస్తే ఎవరు ఉండరు గదిలో, బయట కూడా ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు. ఇంకా శృతి ఎవరిని పిలవాలో అర్థం కాక మీనా మీనా అని పిలిచేసరికి మీనాని పిలుస్తుంది. మీనాని పిలవడంతో మీనా వస్తుంది. వచ్చేసరికి ఇవన్నీ కూడా కొంచెం తీసి పెట్టవా అని చెప్పాను. కానీ సరేనని తీసి అక్కడ పెడుతుంది. తీసి అక్కడ పెట్టేసరికి అప్పటికే మీనా వెళ్ళేటప్పటికే పూలదండ కాస్త తీసి కింద పాడేస్తుంది శృతి. మొత్తం నగలన్నీ తీసి అక్కడ పెట్టి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అంటూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయేసరికి, ఏంటి పూలదండలో ఏదో మెరుస్తూ కనిపిస్తుంది అని చెప్పి పూలదండ కాస్త తీసి చూసేసరికి గదిలో ఎవరు ఉండరు. కానీ పూలదండలోంచి చైను లాగుతూ ఉంటుంది మీనా. లాగేసరికి, ఏంటి మీనా బంగారం దొంగతనం చేస్తున్నావా ఏంటి అని చెప్పాను. కానీ కాదండి, ఈ చైను ఇందులో ఇరుక్కుపోయిందని చెప్పాను. కానీ ఇరుక్కుపోయిందా, అందులో ఎందుకు ఇరుక్కుపోతుంది, కావాలనే పూలదండలో నువ్వు పెడుతున్నట్టున్నావు, పూలదండ పనికిరాదు కదా అని బయట పాడేస్తానంటూ తీసుకెళ్ళి అక్కడ ఉన్న అందులో ఉన్న చైన్ని కాస్త తీసుకుని నువ్వు వాడుకోవచ్చనా, ఎంత దారుణంగా ఆలోచిస్తారని అనుకోలేదు. మొగుడే అయితే గొడవలకి వెళ్తాడు, పెళ్ళం ఇలా బంగారం దొంగతనం చేస్తుందా ఏంటి అంటూ మాట్లాడేసరికి, కొంచెం మాటలు మర్యాదగా రానివ్వండి, నేనేమీ దొంగతనం చెయ్యట్లేదు, దొంగతనం చేయవలసిన అవసరం కూడా నాకు లేదు, అలాంటి బుద్ధి నాది కాదు అనగానే, కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా, బుద్ధి నీదో కాదో క్లియర్గా తెలుస్తుంది కదా, నువ్వు దొంగతనం చేసావా లేదో క్లియర్గా తెలుస్తున్నప్పుడు కూడా ఇంకెందుకు మాట్లాడతావు, చైన్ తీస్తున్నావు కదా అని చెప్పనేసరికి, లేదు లేదు నేను కాదండి అని చెప్పనేసరికి ఈలోపు శృతి కాస్త వాష్రూమ్లోంచి బయటికి వస్తుంది. ఏంటి మమ్మీ ఏంటి అని చెప్పాను. కానీ మీనా చైన్ తీస్తుందనేసరికి ఈలోపు బయట నుంచి అందరూ కూడా వచ్చేస్తారు. ఏం జరిగింది శోభ అని చెప్పాను. కానీ పోనీలే కదా మర్యాదస్తులు అని అందరినీ ఫంక్షన్కి రమ్మని, స్థాయి తక్కువ వాళ్ళైనా సరే రమ్మని పిలిస్తే బంగారం కొట్టేస్తుంది వదిన బంగారం అని చెప్పి శోభ వాళ్ళకు తెలిసిన రిలేటివ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పాను కదా, నేను బంగారం దొంగతనం చేయట్లేదు, శృతి చైన్ ఇందులో ఇరుక్కుపోతే తీస్తున్నాను అని చెప్పాను. కానీ ఇంకా ఎందుకమ్మా అబద్ధాలు ఆడతావు, నీ మెల్లో బంగారపు చైన్ లేదని నా కూతురు వేసుకుందని చూసి ఓర్వలేకపోతున్నావు, అందుకని ఈ చైన్ పట్టుకెళ్ళిపోదామనా ఇంత ప్లాన్ చేశావు, అది తన తండ్రి తన కోసం ఎంతో ప్రేమగా చేయించాడు అని చెప్పి మాట్లాడేసరికి, చెప్తే అర్థం కావట్లేదండి, నేను తీయలేదు అని చెప్తుంటే చూసారా ఎలా మాట్లాడుతుందో, చైన్ దొంగతనం చేస్తూ కూడా నాకు దొరికిపోయి ఏ రకంగా మాట్లాడుతుందో చూస్తున్నారు కదా అంటూ మాట్లాడేసరికి, ఏంటమ్మా ఏంటిది, ఏంటి సత్యం నీ కోడలు నెచ్చి మెచ్చిన కోడలు,
నా కోడలు అలాంటిది కాదు అని చెప్పాను. కానీ నా భార్య తన కళ్ళతో చూసిందంట కదా నీ కోడలు చైను దొంగతనం చేస్తూ, మళ్ళీ నా కోడలు అలాంటిది కాదు అని అంటావేంటి సత్యం? అందుకోసమేనా నీ కోడల్ని తీసుకొచ్చావు? మెడలో పుస్తెల తాడు కూడా లేదు, ఏదో ఒకటి తీసుకొచ్చేసే నగలు చేయించుకుందామని చెప్పి నీ కోడలికి చెప్పావా? ఇదేం పాడుబుద్ధి సత్యం? నీ బ్రతికేమో నీ చిన్న కొడుకుని వలవేసి నా కూతుర్ని ఇలా చేశావు, ఇప్పుడేమో నీ రెండో కోడలేమో ఇలా చేస్తుందా? నోటుకొచ్చినట్టల్లా తిట్టడం మొదలు పెడతాడు ఇంకా సత్యాన్ని అయితే సురేంద్ర. ఇంకా సత్యం ఏం మాట్లాడాలో అర్థం కాదు. మాట మర్యాదగా రానివ్వండి సురేంద్ర గారు అంటూ బాలు గౌరవంగానే సమాధానం చెప్తాడు. మీకేంటి మర్యాద ఇచ్చేది? దొంగతనం చేసుకునే వాళ్ళు మీరు, పెద్ద గొప్పింటి అమ్మాయిల్ని వలలో వేసుకునే మీకు మేము మర్యాద ఇచ్చి మాట్లాడాలా? మా గతి కాకపోతే మా తలరాతి ఎలా తగలనింది కాబట్టే మీలాంటి అలగజనాన్న అందరినీ తీసుకొచ్చి ఈ ఫంక్షన్ జరిపించాల్సి వచ్చింది. గొప్ప గొప్ప వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు, కోటీశ్వర్లు వస్తారు ఇలాంటి ఫంక్షన్కి, కానీ మిమ్మల్ని పిలవాల్సి వచ్చింది. ఎందుకంటే శృతి అత్తింటి వారు కదా అని చెప్పాను. కానీ మాటలు మర్యాదగా రానివ్వండి అని చెప్పి అనేసరికి ఏంటి మర్యాదగా రానిచ్చేది అంటూ సత్యం కాలర్ పట్టుకుంటాడు. ఇంకా సురేంద్ర అయితే పట్టుకునేసరికి బాలుకి అప్పటి వరకు కంట్రోల్గా ఉన్న బాలు ఎప్పుడైతే సత్యం కాలర్ పట్టుకున్నాడో సురేంద్ర చెంప చెల్లు మనిపిస్తాడు. చెల్లు మనిపించేసరికి బాగా జరిగిందా? నాకు బాగా మర్యాద చేసావు కదా, నేను చెప్తూనే ఉన్నాను ఆ సత్యం కొడుకు వద్దు వద్దు అని, నా మాట వినిపించుకోలేదు. నా స్థాయికి తగ్గ పెళ్లి సంబంధాన్ని తీసుకొస్తే ఆ సంబంధం నచ్చకపోతే వేరే వాళ్ళని చూసేవాడిని కదా. ఆ రవిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వాళ్ళ నాన్నతో నన్ను కొట్టిస్తావా? ఇప్పుడు నీకు సంతోషంగా ఉందమ్మా? ఇంతమందిలో నా పరువు తీసేసావు కదా అంటూ ఇంకా సురేంద్రం మాట్లాడేసరికి ఏంటి బాలు ఏంటిదంతా? గొడవ చెయ్యొద్దు అని చెప్పావు కదా, అయినా మా అమ్మ నిన్ను తీసుకురావద్దని చెప్పినా నువ్వు మీనా అందరూ సంతోషంగా ఉండాలి, ఇది మా కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్ కాబట్టి అందరూ మంచి మనసుతో ఆశీర్వదిస్తారు అన్న ఉద్దేశంతో ఇక్కడికి రమ్మంటే పెద్దవాడు అన్న మర్యాద లేదు, గౌరవం లేదు, మా నాన్నను కొడతావా అని చెప్పాను. కానీ ఏమ్మా శృతి, ఇప్పటి వరకు జరిగిందేమీ నీ కంటికి కనిపించలేదా? మీ నాన్నను కొట్టింది మాత్రమే కనిపించిందా? మీ అమ్మ మీనాని దొంగని చేసి మాట్లాడింది, మీ నాన్న నన్ను తక్కువ చేసి మాట్లాడాడు, నీ భర్త కుటుంబాన్ని లోకు చేసి మాట్లాడాడు, ఇవేమీ నీ చెవులకి కనిపించలేదు. కానీ బాలు మీ నాన్నను కొట్టింది మాత్రమే కంటికి కనిపిస్తుందా అని చెప్పనేసరికి ఏంట్రవి ఏంటిదంతా? ఈ రకంగా అవమానం జరుగుతుందంటే నేను అప్పుడే వద్దని చెప్పేదాన్ని కదా. మా అమ్మ వద్దని చెప్తూనే ఉంది, అయినా నేనే వినిపించుకోకుండా అందరూ ఉండాలని చెప్పి ఫంక్షన్కి పిలిచి ఎంత పెద్ద తప్పు చేశానో, ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు అర్థమైందని చెప్పాను. కానీ ప్రభా పదెక్కడి నుంచి అని చెప్పి, ఒరే బాలు మీనాన్ని తీసుకునిరా, ఆ చైను ఏమీ తీయక్కర్లేదమ్మా, అక్కడ పడేసిరా, వాళ్ళే చూసుకుంటారని చెప్పి అనేసరికి మీనా కాస్త కళ్ళంట నీళ్ళు తుడుచుకుని అందరూ వచ్చేస్తారు. రా శృతి వెళ్దాం అనగానే నేను రాను రవి, నా తండ్రిని అవమానించిన ఇంటికి నేను ఎలా వస్తాను, ఏ రకంగా వచ్చి ఆ ఇంట్లో ఉంటానో నేను రాను అని చెప్పాను. కానీ ఏంటి శృతి రానని చెప్తున్నావు అంటే నీకు భర్త అవసరం లేదా అని చెప్పాను. కానీ నీకు నేను కావాలంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను మాత్రం ఆ ఇంటికి రాను అనగానే సరే అదే డైలాగ్ నేను చెప్తున్నాను, నీకు భర్త కావాలంటే నా ఇంటికి రా, నా ఇంటికి వస్తేనే నేను ఆ ఇంట్లోనే ఉంటాను తప్ప నీ ఇంటికి ఇల్లరికి వచ్చి బానిసలా బ్రతకవలసిన అవసరం లేదు. ఇదంతా గొడవ ఎందుకు చేశారో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నన్ను ఇక్కడ ఉంచేయడం కోసమే మీ అమ్మ నాన్న ప్లాన్ చేసి ఇదంతా గొడవ చేశారు, లేదంటే ఇంత గొడవ చేసే అవకాశమే ఉండదు, కావాలని చేశారు. మా వదిన ఎలాంటిదో నీకు తెలియదా? మా నాన్న ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా? మా ఇంటికి వచ్చి నెల రోజులైంది, నెల రోజులు బట్టి చూస్తూనే ఉన్నావు కదా. ఇంతసేపు మీ నాన్న గొడవ చేసి మీ అమ్మ గొడవ చేస్తే మా అన్నయ్య మీ నాన్నను కొట్టాడని కోపం వచ్చిందని చెప్తున్నావు. మరి మీ నాన్న మా నాన్న కాలర్ పట్టుకోవడం తప్పు కదా, దొంగం చేసి మాట్లాడడం తప్పు కదా? తప్పు మీ వైపే ఎక్కువ ఉంది మా వైపు కంటే అని చెప్పి ఇంకా రవి కాస్త వస్తే రా లేకపోతే మానే అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా శృతి కాస్త గదిలోంచి వెళ్ళిపోతుంది. ఇంకా మనం అనుకున్నది వర్కౌట్ అయింది కదా అని చెప్పాను. కానీ అల్లుడు కొడుకురు ఇద్దరు ఉంటారని కదా మనం అనుకున్నాము అని చెప్పనేసరికి ముందు కూతురుంది కదా, అల్లుడు తనంతట తనే వస్తాడులే అని చెప్పి ఇంకా సురేంద్ర శోభ తెగ సంతోషపడిపోతూ ఉంటారు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి శోభ సురేంద్ర కలిసి వేసిన ప్లాన్ని ఎలా తెలుసుకుందో, మరి ఎలా తెలుసుకుని రోహిణి శృతి మళ్ళీ వాళ్ళ అత్తవారింటికే వెళ్తుందా చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.